దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. రండి, ఎస్తేరు గ్రంథం నిన్నటి దినాన మొదటి అధ్యాయం ధ్యానం చేసుకున్నాం. రాణి అయినటువంటి వస్తి తన యొక్క ఉద్యోగము, తన యొక్క రాణితనను పోగొట్టుకుంది. యొక్క అహశ్వరేశ్ రాజు మరి ఆయన ఆ యొక్క పోస్ట్లో నుంచి ఆమెను తప్పించడం జరిగింది. ఇప్పుడు 2వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. ఆఫ్టర్ దీస్ థింగ్స్ వెన్ ద wrath ఆఫ్ కింగ్ అహశ్వరేష్ subsided. ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే వెన్ షీ వాజ్ టెర్మినేటెడ్ బై ద అహశ్వరేష్, దెన్ ద పోస్ట్ ఈజ్ ఎంప్టీ. Now there is required the queen of the kingdom of the richest of the kingdom. So ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫెంటాస్టిక్ కింగ్డమ్, ద అబౌండెన్స్ ఆఫ్ ద కింగ్డమ్, అటువంటి కింగ్డమ్కి మరి రాణి కావలసి అవసరం ఏర్పడింది. నౌ ద రిక్వైర్ ద క్వీన్ ఆఫ్ ద షూషను సిటాడెల్. What she had done and what had been decreed against her. What had been decreed against her. అతను ఏం చేశాడు? ఆమె ఎదుట ఆయన ఒక్కసారి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఇలా జరిగింది కదా, అయ్యో, వై ఐ హ్యావ్ టెర్మినేటెడ్ దిస్ పోస్ట్, వై ఐ హ్యావ్ టెర్మినేటెడ్ the queen of the Madhya Persia, the kingdom. So as well as now, then the king's servants who attended him let beautiful young virgins be sought for the king. అయితే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క సర్వెంట్స్, ఆ యొక్క సేవకులతో అంటూ ఉన్నాడు. దెన్ ద కింగ్స్ సర్వెంట్స్ హూ అటెండెడ్ హిమ్ సెడ్, ఆయన దగ్గరకు వచ్చే వారితో ఆయన అంటూ ఉన్నాడు, లెట్ బ్యూటిఫుల్ యంగ్ వర్గిన్స్ బీ సౌట్ ఫర్ ద కింగ్. ఇప్పుడు ఒక లెట్ బ్యూటిఫుల్ యంగ్ వర్జిన్స్, ఒక అందమైనటువంటి ఒక యువరాణి కావాలి. నౌ ద క్వీన్ రిక్వైర్ ఫర్ ద కింగ్డమ్, the greatest of the kingdom, Madhya Persia kingdom. ఈ kingdom కి let beautiful young virgins be, young women, young lady be sought for the king. అయితే రాజు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాగ ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం వచ్చింది. అయితే ఏం చేయాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు and let the king appoint officers in all the provinces of his kingdom, that they may gather all the beautiful young virgins to Shushanu the citadel, into the women's quarters, under the custody of Haggai the king, each custodian the women. And let beauty preparation be given them. అయితే ఎప్పుడైతే let the beautiful young virgins for sought for the king, let the king appoint officers in all provinces of his kingdom. అతని రాజ్యంలో రాజుగారు మరి కొంతమంది ఆఫీసర్లను ఆ యొక్క చిన్న రాజ్యములో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసులందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఎందుకు అంటే దట్ దే మే గ్యాదర్ ఆల్ ద బ్యూటిఫుల్ యంగ్ వర్జిన్స్ టు షూషను ద సిటాడల్. ఈ షూషను కోటకి ఒక యంగ్ బ్యూటిఫుల్ వర్జిన్ కావాలి, ఒక యువరాణి కావలసి ఉంది. కాబట్టి ఆమె అంటూ ఉన్నాడు కదా, ఇంటు ద ఉమెన్స్ క్వార్టర్స్ అండర్ ద కస్టడీ ఆఫ్ ఏగే ద కింగ్ యాంచు. ఈ యొక్క నపుంసకుడు అయినటువంటి హేగే కస్టడీలో వాళ్ళందరినీ ఉంచి
the custodian of the women, and let beauty preparation be given them. వాళ్ళ యొక్క అందాన్ని మరింతగా బీ ప్రిపరేషన్, లెట్ బ్యూటీ ప్రిపరేషన్, వాళ్ళ యొక్క అందాన్ని మరి వాళ్ళు ఇంకా బ్యూటీగా మెరుగుదిద్దుకోవడానికి. Is there any mistakes in their beauty, they will correction in their preparation be given them. వాళ్ళ కొరకు మరి రాజుగారు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే రాజుగారు అనుమతి when the Haggai taken the permission to beauty the who has came to the virgins women and brought the virgins women to the women quarters. ఆ యొక్క స్త్రీలకు ఇవ్వబడినటువంటి ఆ క్వార్టర్లలో, ఆ యొక్క గృహాలలో, ఆ యొక్క భవంతులలో, ఆ ప్యాలెస్లలో వీళ్ళందరినీ ఉంచడం జరిగింది. Then the young woman who pleases the king be queen instead of Vasti. This thing pleased the king and he did so. Then let the young woman who pleases the king. ఎవరైతే రాజు గారిని సంతోష పెడతారో, ఆనందింపజేస్తారో, let the young woman who pleases the king of queen, who pleases the king. ఎప్పుడైతే ఈ సూషన్ కోటకి రాణిగా రిక్వైర్మెంట్ ఏర్పడిందో, చాలా మంది సో మెనీ యంగ్ వర్జిన్స్ కేమ్ అండ్ బ్రాట్ టు ద ప్యాలెస్ ఆఫ్ ద సూషను సిటాడెల్, సూషన్ కోటలోనికి తీసుకుని వచ్చి అండ్ ద హేగే ఈజ్ ద నపుంసకుడైన, ఈ యొక్క ఇన్సామచ్, ఈ యొక్క అంటే రాజుగారి గారి యొక్క ఉన్నటువంటి ఒక వ్యక్తి. అయితే ఈయన హీ ప్రిపేర్డ్ ఫర్ ద బ్యూటినెస్ అండ్ ప్రొవిజన్స్ ఈ ప్రొవైడెడ్ టు ఆల్ ద యంగ్ వర్జిన్స్. వాళ్ళందరికీ వారి ప్యాలెస్లలో ఏమి ఇవ్వాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే సమయం రానే వచ్చింది. Then let the young woman who pleases the king be queen instead of. అంటే ఎవరైతే రాజుగారిని సంతోషపరుస్తారో, ఎవరైతే రాజుగారిని మరి సంతోషపరుస్తారో వాళ్ళని క్వీన్గా ఇన్స్టెడ్ ఆఫ్ ద వస్తీకి బదులు ఆ స్థానంలో ఆయన పెట్టాలని నిర్ణయించాడు. ఈ యొక్క విషయము రాజుగారికి చాలా సంతోషంగా ఉంది. ఇట్ ఈస్ ద వెరీ ప్లీజెంట్ టు ద కింగ్ అండ్ ద హేగే ఈ డిడ్స్. అలాగున రాజు చేసినంత కూడా హేగే చెప్పినట్లుగా హేగే చేస్తూ ఉన్నాడు. ఇలాగా జరుగుతూ ఉంది. ఎవరు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి సంగమా. ఒకవేళ మన యొక్క రాజు, మన యొక్క కింగ్ ఆయన కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వారిగా, ఆయన సంతోషపెట్టేవారుగా, హౌ వి ప్లెజెంట్ అవర్ కింగ్. మన యొక్క రాజు ఉన్నాడు. వీ హ్యావ్ వన్ కింగ్, వీ హ్యావ్ వన్ ఎంపరర్ ఎంటైర్ ద వరల్డ్, ద హెవెన్ కింగ్. ఆయన పరలోకపు రాజు. ఆయన మరి ఆయన్ని వీ హ్యావ్ టు ప్లెజెంట్ హిమ్. హౌ వీ హ్యావ్ టు ప్లెజెంట్ హిమ్. ఆల్రెడీ రిక్వైర్ ఈ సర్చింగ్ ఫర్ ద క్వీన్. ఎందుకంటే ఈ యొక్క వధువు సంఘము, ఈ క్వీన్ వధువు సంఘము. ఈ సంఘము ఎలాగను సిద్ధపరుస్తూ ఉన్నావు, ఈ సంఘములు ఎలాగను సిద్ధపడుతూ ఉన్నావు. మరి ఆ రాజులను సంతోష పెట్టేవారిగా ఉన్నావా? ప్రభువాని రాజు గారిని సంతోష పెడుతూ ఉన్నావా? ఇక్కడ చూసినట్లయితే ఇన్ ద షూషన్ ద సిటాడెల్ దేర్ వాజ్ ఎ సర్టెన్ Jew whose name was Mordecai, the son of Jair, the son of Shimei, the son of Kishu, the Benjamite. బెంజమినే
బెంజమిన్ గోత్రానికి చెందినటువంటి కీషు కుమారుడైన షమాయి కుమారుడైన జైరు కుమారుడైన మొర్దెకై అనేటువంటి వాడు. హీ వాజ్ ఎ జూ ఇన్ ద షూషన్ సిటాడెల్. అక్కడ ఒక జూ ఉన్నాడు, అక్కడ ఒక యూదుడు ఉన్నాడు, ఆయన పేరు మొర్దెకై. కీష్ had been carried away from Jerusalem with the captives who had been captured with Jeconiah king of Judah, whom the Nebuchadnezzar king of Babylon had carried away. ఈయన ఎలా వచ్చాడు ఇక్కడికి? యూదుడు మాదియా పర్షియా రాజ్యంలో పరిపాలిస్తున్నారు కదా, ఈయన ఎలా వచ్చాడు ఇక్కడికి? మరి ఈయన రావడానికి గల కారణం ఏమిటి అంటే, yes, he was carried by actually he belongs to the Jerusalem person. He is a Jew. So ఈ యూదుడు యెరూషలేం ప్రాంతానికి చెందినవాడు. When the battle was occurred between the Jerusalem and Nebuchadnezzar, the Nebuchadnezzar carried him and put in the Shushan కోట. ఈ షూషన్ కోటలో ఉంచాడు. ఎవరి టైం అంటే జొకన్యా యోధాను పరిపాలించినటువంటి సమయంలో నెబుకద్నెజర్ యుద్ధం చేసి అక్కడి నుంచి తీసుకుని రాబడినటువంటి వ్యక్తి. ఆయన మొర్దెకై has brought up Hadassah, that is Esther, his uncle's daughter, for she had neither father nor mother. అయితే ఆయనతో పాటు తన అంకుల్, తన చిన్నాన కూతురైనటువంటి హదస్సాని కూడా తీసుకొని రాబడింది. మొర్దెకై హ్యాడ్ బ్రాట్ అప్, ఆయన దగ్గర పెరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా యూదులండి. యూదులు అక్కడి నుంచి చెదిరిపోయి ఆ యొక్క బాబిలోను ప్రాంతానికి నెబుకద్నెజర్ తీసుకుని వచ్చేసాడు. ఆ బాబిలోనే నేటు ఇరాను, ఇరాక్ ప్రాంతాలు. అయితే ఇక్కడ తీసుకుని వస్తుంటే ఈ అమ్మాయికి షీ హ్యాస్ నో ఫాదర్ అండ్ మదర్, neither father neither mother, only she has been brought up from the Mordecai, he is his brother. తన పెదనాన్న కుమారుడు, చిన్నాన్న కుమార్తె, వాళ్ళిద్దరూ కూడా ఆ యొక్క షూషన్ కోటలో వాళ్ళు బ్రతుకుతూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. The young woman was lovely and beautiful. When her father and mother died, Mordecai took her as his own daughter. ఎప్పుడైతే when the Hadassah mother and father were died, then she was brought up presence of the Mordecai. Mordecai దగ్గర ఆమె పెరుగుతూ ఉంది. So Mordecai took her as own daughter, తన సొంత కుమార్తె వలె, తన చెల్లెలను సొంత కుమార్తె వలె she has been brought up. ఆయన ఎదుట ఆమె పెరుగుతూ ఉంది, సొంత కుమార్తె వలె. చూడండి ఎలాగ గణితాలకు గుణగణాలు రాస్తూ ఉన్నాడు ప్రభువారు. ద యంగ్ ఉమెన్ వాజ్ లవ్లీ అండ్ బ్యూటిఫుల్, చాలా అందమైనటువంటి అమ్మాయి, సుందరమైనటువంటి అమ్మాయి. చూడండి ఎలాగుందంటే, సుందర ముఖము గలదై ఉండెను, సుందర ముఖము, మంచి అందం కలిగినటువంటి అమ్మాయి. అయితే it was when the king's command and decree were heard, and when many young women were gathered at Shushan citadel. ఎప్పుడైతే the king's command and decree were heard, రాజు తాలూకు ఆజ్ఞ, రాజు తాలూకు చట్టము ఎప్పుడైతే బయటికి విన్నారో, when they are heard, the decree were heard, వినబడిందో, ఇదందరికీ కూడా ఒక డిగ్రీ, ఒక చట్టము చేసినటువంటి చట్టం బయటికి వినబడిందో. when many young women were gathered at Shushan citadel, ఎప్పుడైతే when the decree was passed from the Shushan కోట, షూషను కోర్టు, ఈ కోటలో నుంచి ఎప్పుడైతే బయలుదేరిందో, ఈ యొక్క మాట వినబడిందో, so many people and gathered, so many young women were gathered at the Shushan citadel under the custody of Haggai. చాలా మంది వస్తూ ఉన్నారు హేగే అండర్లోనికి, ఈయన పుస్తకుడు అండర్లోనికి వచ్చి వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. That Esther was also taken to the king's palace into the care of Haggai,
కస్టాడియన్ ఆఫ్ ఉమెన్. అయితే ఉమెన్స్, ఈ యొక్క స్త్రీలందరినీ ఎవరైతే కస్టడీలో ఉన్నారో, ఎవరి అండర్లో ఉన్నారో, ఆ అండర్లోనికి she was also as taken as custody in the hand of Hege. Hege అండర్లోనికి ఈమె కూడా రాబడింది. All are prepared for the instead of Vashti, instead of Vashti as queen of Madhya Persia kingdom. మాదియా పర్షియా కింగ్డమ్కి వీళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. చాలామంది వస్తూ ఉన్నారండి. మరి దాంట్లో ఈ యొక్క ఎస్తేరు అనేటువంటి హదస్సానబడిన ఎస్తేరు అమ్మాయి కూడా తీసుకొని రాబడింది. ఈమె కూడా తన యొక్క అండర్లో ఉంటూ ఉన్నారు. ఇలాగ ఉండగా నౌ ద యంగ్ ఉమెన్ ప్లీజ్డ్ హిమ్ అండ్ షీ obtained his favor, so he readily gave beauty preparation to her besides her aloneness. Now the young woman pleased him. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సుందరమైనటువంటి అమ్మాయి వచ్చిందో, ఈ అమ్మాయి ఆ యొక్క హేగేని సంతోషపరుస్తూ ఉన్నాడు. హేగే చాలా సంతోషంగా ఉన్నాడు. అండ్ షీ obtained his favor, ఆయన యొక్క దయ పొందినదా ఏ ఉన్నది. చూడండి మన పరిస్థితి, మన నడవడిక, మన ప్రవర్తన, మన భక్తి ఎలాగుంటుందంటే ఇతరుల ఫేవర్ we should found, yes we have been find to others as favor. ఇతరులకు కనికరము లేగన మరి దయ పుట్టించిన వారిగా we should be as favor of our nation, our society, our neighbors. ఇక్కడ ఆ యొక్క హేగే అనేటువంటి నపుంసకుడికి ఈమె చాలా దయ పొందినదై జరిగింది. ఇలాగ ఉండగా సో he readily gave beauty preparations to her. ఇతను ఆ అమ్మాయికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏంటి బ్యూటీస్ అన్నీ కూడా సిద్ధపరుస్తూ. he readily gave beauty preparation to her. అయితే ఆమెకు అందాన్ని సిద్ధపరచడానికి, ఆమెకు సమస్తం కూడా as the Hege has given to beauty, for beauty preparation she already has given her. ఎప్పుడైతే ఇచ్చిందో besides her allowance, ఎందుకంటే అదనంగా కూడా ఇంకా ఇస్తూ ఉన్నాడు అమ్మాయిని చూసి. besides her allowance, ఇంకా ఎక్కువగా అదనంగా ఆమెకి ఇస్తూ ఉంటే then 7 choice maid servants were provided for her from the king's palace. అయితే ఈ యొక్క 7 ఛాన్సులు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. వాళ్ళందరినీ కూడా మైడ్ సర్వెంట్స్, కన్యకులందరినీ కూడా were provided for her from the king's palace, and he moved her and her maid servants to the best place in the house of the women. ఒక్కొక్కరిని కూడా పంపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని one by one the Hege sent the presence of the kingdom of king. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఎదుటికి ఆయన పంపిస్తూ ఉండగా బెస్ట్ ప్లేస్, మేడ్ సర్వెంట్స్ టు ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద ఉమెన్. అయితే గృహములో ఉమెన్ గృహాల్లోనికి పంపిస్తూ ఉండగా Esther had not revealed her people or family, for Mordecai had charged her not to reveal it. కానీ Esther had not revealed her people or family. అందరూ కూడా వారి కుటుంబాలను కోసం వాళ్ళు రాస్తూ ఉండగా ఈ యొక్క ఎస్తేరు మాత్రము did not reveal her family, her nation. తన జాతిని గాని did not reveal. ఆమె తెలియపరచలేదు. ఎందుకంటే ఆ యొక్క మొర్దెకై, తన చిన్నాన్న అనబడినటువంటి మొర్దెకై, as he charged her, do not relieve your nation, your Jew nation, నీ యూదా జాతిని ఎక్కడ కూడా బయట పెట్టద్దు నువ్వు. And every day Mordecai paced in front of the court of the women's quarters to learn the Esther welfare and what was happening to her.
అయితే ఆయన మొర్దెకై ప్రతిరోజు కూడా బేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ ఉమెన్స్ క్వార్టర్స్ దగ్గర ఉండి చూస్తూ ఉన్నాడు. ఎస్తేరు తలొక సౌకర్యం ఎలాగుంది, వాట్ వాజ్ హ్యాపెనింగ్ టు హెర్, ఏమి జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇలాగ జరుగుతూ ఉండగా ఈచ్ యంగ్ ఉమెన్ turn came to go into the king Ahasuerus after she had completed 12 months preparation. 12 నెలల పూర్తయింది ఈ యొక్క ప్రిపరేషన్లో, ఈ సిద్ధపాటులో. ఎస్, దే హ్యావ్ టేకెన్ 12 months ఫర్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రిపరేషన్స్. ఈ యొక్క బ్యూటీని ప్రిపేర్ చేయడానికి ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో, అకార్డింగ్ టు ద రెగ్యులేషన్ ఫర్ ద ఉమెన్, రెగ్యులర్గా ఎలాగైతే జరుగుతూ ఉందో ఆ రీతిగానే సిద్ధపడుతూ ఉన్నారు. ఫర్ ద కింగ్ డేస్ ఆఫ్ ద ప్రిపరేషన్ అపార్షన్డ్ 6 months విత్ ఆయిల్ అండ్ మీర్. బై అద్భుతమైనటువంటి ఆయిల్ను, ఆ యొక్క మీర్ అంటే సుగంధ ద్రవ్యాలను కూడా ఇచ్చి 6 months విత్ ద పెర్ఫ్యూమ్స్ అండ్ ప్రిపరేషన్, ఇంకా బాలము ఆయిల్ ప్రిపరేషన్ వాడి వాళ్ళు బ్యూటిఫైయింగ్ అండ్ ద ప్రిపరేషన్స్ ఫర్ బ్యూటిఫైయింగ్ ఉమెన్, స్త్రీలను మరింత అందంగా చేయడానికి 12 నెలలు సిద్ధపాటు ఏర్పాటు చేశారు. చూడండి, దేవుని రాజ్యం ఎన్నాలో తెలియదు, మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఈ యొక్క రాజు గారి దగ్గరికి రావడానికి 12 నెలలు సిద్ధపాటు కావలసి ఉంది. Now the required 12 months to prepare come to the presence of the Ahasuerus king. Ahasuerus రాజుగారి దగ్గర రావడానికి 12 నెలల సమయం పట్టింది. మరి నీకు దేవుడు కానీ ఈ రోజు కానీ ఆయన రాజుగాని అంగీకరించినప్పుడు ఆయన యొద్దకు వధువు సంఘంగాను సిద్ధపడడానికి ఎన్నాళ్ళు టైం నీకు కావాలి? హౌ మెనీ మంత్స్ డూ యూ రిక్వైర్? How many months you have to purifying your heart? When do you take the decision? ఎప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటూ ఉంటావు? ఎప్పుడు నిర్ణయం తీసుకోగలవు? నువ్వు తీసుకునే నిర్ణయము ఎలాగుంది? మరి ఈ యొక్క రాజుగారి దగ్గరికి ఈ యొక్క ఎస్తేరు రాణి రావడానికి 12 నెలల సమయం పట్టింది. చాలా మంది ద యంగ్ beautiful virgin came to him, but he denied the so many people. చాలా మంది ప్రజలు ఆయన కాదన్నాడు. చాలా సిద్ధపడ్డారు విత్ ద మీర్ అండ్ ఆయిల్ అండ్ పెర్ఫ్యూమ్స్. 6 నెలలు మంచి భోజనం, మంచి ఆయిల్, మంచి బోలము, మంచి పెర్ఫ్యూమ్స్ అన్నీ కూడా ఇచ్చి సిద్ధపరిస్తే thus prepared each young woman went to the king. She was given whatever she desired to take with her from the women's quarters, the king's palace. ఈ దానికి ఏమైతే రిక్వైరీ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు పొందుకున్న తర్వాత in the evening she went and in the morning she returned to the second house of women to the custody of Shahage, the king in Samach, who kept the concubines. She would not go into the king again unless the king delighted in her and called for her by name. ఇక్కడ చూసినట్లయితే ప్రభు వారు చక్కటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం ముందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉప్పత్తునుడు కాయు రాజు యొక్క షండుడైన సయన్గజు అను అతని వంశములోనున్న 2వ అంతఃపురము తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమె పేరు పెట్టి పిలిస్తేనే గాని ఆమె రాజు యొద్దకు మరలా వెళ్ళకుండెను. ఆమె యందు రాజు సంతోషించి, ఇక్కడ ఒక చట్టం ఉంది, అందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. సిద్ధపడినప్పుడు ఎవరు పేరు పెట్టి రాజుగారు పిలుస్తారో ఆమె మాత్రమే, ఓన్లీ షీ విల్ బి క్వీన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ ద మాదియా పర్షియా అహష్వేరోష్ కింగ్. అహష్వేరోషు పరిపాలన సమయంలో ఈమె ఎప్పుడైతే ఎవరు పేరు పెట్టి పిలిస్తేనే రాజుగారి దగ్గరకు మరలా వెళ్ళాలి.
ఎప్పుడైతే ఈ రకంగా జరుగుతూ చాలా మంది ద సో మెనీ యంగ్ ఉమెన్, ద యంగ్ వర్జిన్స్ వెంట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ కింగ్. ప్రభువుగా రాజుగా ఉన్న ఆమె యొద్దకు వెళ్ళినప్పుడు ఎంతమంది సిద్ధపడి ఉన్నారు? ఈరోజు ప్రభు వారి దగ్గరకు ఎంతమంది మనం సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్ళవలసి ఉన్నాం? ఎన్నిసార్లు మనము తప్పిపోతూ ఉన్నాం, ఎన్నిసార్లు మనం ఆయనకి దూరం అవుతూ గాయపరుస్తూ ఉన్నాం. అయితే ఒక thus prepared each young woman went to the king, and she was given whatever she desired to take with her from the women's quarters the king. In the evening she went, in the morning she returned to the second house of women, second house, to the custody of Shahagir king in Samach, and call. అయితే ఒకటి ఉంది, she would not go into the king again unless she would not go into the king again, the king's palace, unless the king delighted in her and call for her by name. రాజు తన పేరు పెట్టి పిలిస్తే కానీ ఆమె రాజు గృహంలోనికి వెళ్ళడానికి లేదు. Now when the turn came to Esther, the daughter of Abihail, the uncle of Mordecai, అబీయేలు కుమార్తె అయినటువంటి ఎస్తేరు, ఈ మొర్దెకై కుమార్తె, ఒకరోజు టైం వచ్చి ద టైమ్ ఈస్ కేమ్, ద టర్న్ ఆఫ్ ద టైమ్, ద టర్న్ కేమ్ ఫర్ ఎస్తేర్ ఆఫ్ డాటర్. అయితే ఈ యొక్క కుమార్తె ఎస్తేరు తన దగ్గరికి వచ్చినప్పుడు, and who had taken her his daughter to go into the king, she requested nothing but what Hege, the king's inch and custodian of, అయితే ఏదైతే హేగే తనకిచ్చాడో, వాట్ ద హేగే హ్యాస్ గివెన్ టు హెర్, ఇట్ ఈస్ ఓన్లీ నాట్ హ్యాస్ టేకెన్ ద లాట్ ఆఫ్, ఇట్ ఈస్ ద డిజైర్స్ ఓన్లీ. షీ రిక్వెస్టెడ్ నథింగ్, ఎనీ ఎక్స్ట్రా పెర్ఫ్యూమ్స్. కానీ చాలామంది తన రాజుగారి దగ్గర సమయం వచ్చేసరికి 12 సంవత్సరాలు 12 నెలలు పూర్తయిన తర్వాత ఆయన రాజుగారు పిలిచేటప్పుడు, మరి ఎక్కడ వారు నన్ను మరి మా రోజు దగ్గర కొన్ని ఒక్కొక్కరిని పిలిచినప్పుడు వాళ్ళు మరింతగా బ్యూటీగా సిద్ధపడి రాజుగారు ఎదుటికి వెళ్తే, బట్ ద కింగ్ డిడ్ నాట్ డిలైటెడ్ హెర్, ఎవరిని కూడా ఎవరి యందు ఆయన మరి ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచి పిలవలేదు. అయితే ఏమంటుంది ఎస్తేరు రానికి, అది చాలు, రాజు వాట్ ద కింగ్ ద డిక్రీ, యాజ్ పర్ ద కింగ్ ఆఫ్ డిక్రీ, యాజ్ ద కింగ్ ప్రొవైడెడ్ టు ద బ్యూటీనెస్ ఆఫ్ ద ఆల్ వర్జిన్స్ ఆఫ్ ద కింగ్స్, ఫర్ ద కింగ్స్, ఆ రాజుల కొరకు సిద్ధపరచబడింది, రాజకుమార్తె కొరకు సిద్ధపరచబడింది, అవి మాత్రమే. ఇట్ ఈజ్ ఓన్లీ, బట్ రిక్వైర్ నథింగ్, షీ రిక్వెస్టెడ్ నథింగ్, she desired nothing extra, any perfumes. కానీ ఎస్తేర్ obtained favor in the sight of all who saw her. ఆమెను చూసిన వారందరూ కూడా ఆమె యందు దయ పొందినదాయను. చూడండి ఎంత భక్తి పరురాలు, ఎలాంటి భక్తి ఉన్నది. వాట్ ఏ గ్రేట్ అసలు ఈ యొక్క డివోషన్ ఎలాగుంది. ఆమె తండ్రి మాట జవదాటలేదు. Yes, she did not pass away the decree of her father. తన పినతండ్రి మాట దాటలేదు. did not pass away, దాటి వెళ్ళలేదు. చాలు అన్నది కాబట్టి ఆ బ్యూటీనెస్ దేవుడిచ్చాడు. So all the people, the Esther obtained the favor in the sight of all. ఆమెను చూసిన వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందని కానీ దయ పొందినది ఆయన. చూడండి, మనుషులందరి ఎదుట మొట్టమొదటిగా ఆ యొక్క అందమైన ఆడపిల్లలందరికీ కూడా అధిపతిగా ఉన్నటువంటి హేగే దగ్గర దయ పొందినది ఆయన. ఇప్పుడు ప్రజలందరి దగ్గర కూడా దయ పొందినది ఆయన. చూడండి, ఎస్తేర్ obtained favor in the sight. ఈరోజు నువ్వు ఎవరి దయ పొందుతూ ఉన్నావు?
ప్రజల ఎదుట, సంఘం ఎదుట, దైవజనుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, సొసైటీ ఎదుట, లోకము ఎదుట ఈమె అందరి దయ పొందినదాయను. The Esther obtained the favor in the sight of all who saw her. ఆమె చూసిన వారందరూ కూడా చాలా షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, షీ ఈజ్ రిక్వైర్డ్, షీ ఈజ్ ద కరెక్ట్ పర్సన్, షీ ఈజ్ ద నీడెడ్ పర్సన్ టు ద కింగ్డమ్ ఆఫ్ కింగ్. ఆమె ప్రతి ఒక్కరూ కూడా ఆమె యందు చాలా వెరీ బ్యూటీనెస్ అని పొగుడుతూ ఉన్నారు. సో ఎస్తేర్ వాజ్ టేకెన్ టు కింగ్ అహష్వేరోషు into his royal palace in the 10th month. 12వ నెల 10వ నెల వచ్చేసరికి ఆమె తీసుకురాబడింది. was taken to the king Ahasuerus, which is the month of Tebeth in the 7th year of his reign. 7వ సంవత్సరం అది ఆయన పరిపాలనలో 7వ సంవత్సరంలో అహష్వేరోషు, while he was reigning in the 7th year, she was taken in presence of the Ahasuerus. అయితే థ్రోన్ ఆఫ్ హిస్ కింగ్డమ్, అయితే రాజసింహాసనం ఎదుటికి ఆమె తీసుకుని రాబడింది. ఇన్ దోస్ డే తీసుకుని రాబడినప్పుడు then the king made a great feast, the feast of Esther, for all his officials, and the king loved Esther more than all other women. అయితే రాజు గారు ఈమెను చూసినప్పుడు ద కింగ్ లవ్డ్ ఎస్తేర్ని అధికంగా అభిమానిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. మోర్ దెన్ ఆల్ ద అదర్ ఉమెన్, అండ్ షీ obtained grace and favor in sight of more than all the virgins. So he set the royal crown upon her head and made her queen instead of the Vasti. చూడగానే ఎప్పుడైతే when the king of Ahasuerus saw her, as she loved and favor and grace and favor she was obtained, and in the sight of his sight, and more than all the virgins, అందరి కన్యకల కంటే ఈమె అధికంగా ఆమె కంటిలో పడి కనికరించబడి కృప చూపబడి ఆమె తన యొక్క అండర్లోనికి వచ్చినప్పుడు when he set the royal crown upon her head, ఒక అద్భుతమైనటువంటి రాజ కిరీటాన్ని, ద రాయల్ క్రౌన్, రాజ కిరీటాన్ని, ద రాయల్ క్రౌన్ సెట్ ద రాయల్ క్రౌన్ అపాన్ హర్ హెడ్, ఆమె తల మీద ఉంచటం జరిగింది. అండ్ మేడ్ హర్ క్వీన్ ఇన్ ద ఇన్స్టెడ్ ఆఫ్ వస్తీ, ఆమె వస్తీకి బదులుగా ఆ దేశానికి రాజు అయింది. మనం ఈ పాఠం ద్వారా ఏమి నేర్చుకోబోతున్నాము అంటే రాజు, మన రాజులకు రాజు ప్రభువారు, మరి ఆయన సన్నిధిలో ఎలాగ ఉండాలా, ఆయన రాజుగా ఉన్నప్పుడు మనం ఎలా సిద్ధపడుతూ ఉండాలి. ఆ సిద్ధపాటుకి ఇదిగో రాణి సిద్ధపడింది ఆయన రాకడ కొరకు. 10 నెలలు సిద్ధపడింది. లాస్ట్ దినాలు ఇంకా బ్యూటీ కోసం చాలా మంది ప్రయాసపడ్డారు. ఆమె అంటుంది, ఇట్ ఈజ్ ఎనఫ్ టు మీ, మోర్ దాన్ నో రిక్వైర్ టు మీ. ఇంతకన్నా నాకు వద్దు ఎనీ మీర్ ఆర్ పర్ఫ్యూమ్స్ ఆర్ ఆయిల్స్, ఇంకెంతకన్నా నాకేమొద్దు, చాలు. అయినప్పటికీ కూడా she obtained the favor and grace to all the person. The first she obtained the favor by the Hagi and by all the people of that nation, and on the sight of the king of Ahasuerus. రాజుకు కూడా ఆమె ఇష్టురాలిగా అయింది. మరి మన రాజుకు మనం ఎలాగ ఇష్టరాలుగా ఉండగలము, మనం ఇష్టడిగా ఉండగలము? మనం ఒకవేళ ఇష్టడిగా లేకపోతే రాజ్యంతో వచ్చినప్పుడు మనల్ని ఎలాగా ఎత్తపడుతూ ఉన్నాం? మన రాజు రాబోతూ ఉన్నాడు, రాజు కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు రాజు కొరకు వధువు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నావా సేవకుడా? మరి సిద్ధపరిచినట్లయితే ఎలాగ సిద్ధపరుస్తూ ఉన్నావు? ఇదిగో దేవుడి మాటలు ఆమె యందు ఇష్టపడి, she was made a queen, and the king Ahasuerus put her on head the royal queen, the royal crown. అంటే
రాజకిరీటాన్ని ఆమె ఎదుట ఉంచటం జరిగింది. రాజకిరీటం ఎప్పుడైతే ఉంచారో ఆమె రాజు అయిపోయింది. వెంటనే ఎప్పుడైతే రాణి అయిందో దేశానికి ఒకటే మాట, when the virgins were gathered together second time, మొత్తం మీద అందరూ కూడా వచ్చారు. Mordecai sat within the king's gate. Now Esther had not revealed her family and her people, just as Mordecai had charged her. For Esther obeyed the command of Mordecai. Mordecai తాలూకా ఆజ్ఞకు లోబడింది. When she was brought up by him. చూడండి, ఈరోజు నువ్వు ఎవరి మాటకు లోబడుతూ ఉన్నావు? To whom you obey, to whom you obey the command of the God. దేవుని మాటకు, పెద్దల మాటకు నువ్వు లోబడుతూ ఉన్నావా? తన తండ్రి మాటకు లోబడి, తన పినతండ్రి మాటకు లోబడింది. అయితే బట్ షీ డిడ్ నాట్ రివీల్, ఎక్కడ కూడా తెలియపరచలేదు తన జాతిని. In those days, while Mordecai sat within the king's gate, two of the king's insomuch, Beth and Tersha doorkeepers became furious and sought to lay hands on King Ahasuerus. So the matter became known to the Mordecai, who told Queen Esther, and Esther informed the king in Mordecai's name. And when an inquiry was made into the matter, it was confirmed, and both were hanged on gallows. And it was written in the book of Chronicles in the presence of the రాజ గ్రంథములో రచించబడింది. రాజును చంపాలని ఇద్దరు గేట్ కీపర్లు అనుకుంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి ఈ మొర్దెకై రాణి గారికి చెప్పినప్పుడు, రాజుగారికి చెప్పినప్పుడు రాజు అది ఎంక్వైరీ చేసి ఎస్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ అని తెలుసుకుని వాళ్ళిద్దరిని కూడా హ్యాంగింగ్ చేయించేశాడు. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో మనం నేర్చుకునే మాటలు, ఆయన రాజుకు, దేవుని రాజ్యానికి నువ్వు రాణిగా ఉండాలి, ఆయన రాజుగా ఉన్నాడు. మరి రాణి కొరకు సిద్ధపరచడానికి 12 నెలలు సిద్ధపాటు ఏర్పాటైంది. ఎంతో మంది వచ్చారు, కానీ దానికి సూటబుల్ కాలేదు. 1 person ఈజ్ అడాప్టెడ్, ఒకే ఒక్క పర్సన్ సిద్ధపడింది, తయారైంది. మరి ఎస్తేరు వలె నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకొని ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు. దీవించి ఆశీర్వదించి కనికరించుకోవచ్చు చూడండి. ఏ ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.